హెచ్ఐవి అంటే ఏమిటి, దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, అది మన జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఇంకా అది కొన్ని వందల సంవత్సరాల క్రితమే మానవులకు ఎలా సంక్రమించింది, ఈ బేసిక్స్ని అర్థం చేసుకోవడం వల్ల అసలు మనకి వనగూడే ప్రయోజనం ఏమిటి, ఇలా తెలుసుకోవడం వల్ల వనగూడేటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సంక్రమించి కానీ ఉంటే ఈ హెచ్ఐవి మందులు ఎందుకు తీసుకోవాలి అనే దాని మీద వాళ్ళకు ఒక ఐడియా కలుగుతారు. అంతేకాకుండా సమాజంలోని ఇతరులకు వారి ద్వారా హెచ్ఐవి వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అర్థమవుతుంది. ఈ విషయం ఈ వ్యాధి నిర్మాణంలో వాళ్ళ పాత్ర ఏమిటో కూడా అర్థమవుతుంది. మనందరికీ తెలుసు హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని. ఇది ముఖ్యంగా 4 మార్గాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. మొదటి మార్గం ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ యానల్ లేదా వెజైనల్ సెక్స్, లేదా చాలా అరుదుగా అన్ప్రొటెక్టెడ్ ఓరల్ సెక్స్ ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చు. ఇక రెండో మార్గానికి వస్తే ఇంట్రావీనస్ డ్రగ్ యూజర్స్, అంటే ఈ నరాల్లోకి సూదులు మరియు పంచుకుంటూ ఒకళ్ళొకళ్ళు సూదులు షేర్ చేసుకోవడం వల్ల వారిలో ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాపించవచ్చు. ఇక మూడో మార్గం ఏంటంటే హెచ్ఐవితో కలుషితమైనటువంటి బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్, అంటే రక్తాన్ని ఎక్కించుకోవడం. కానీ బ్లడ్ బ్యాంకుల్లో స్క్రీనింగ్ టెస్టులు ఈ మధ్యన పటిష్టంగా అమలు చేయడం వలన ఈ పద్ధతి ద్వారా హెచ్ఐవి చాలా అరుదుగా సంక్రమింపబడుతుంది ఇవాళ రేపట్లో. ఇకపోతే చివరిగా 4వ పద్ధతి, ఈ గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో లేదా కాన్పు తర్వాత ఇచ్చే తల్లిపాల ద్వారా హెచ్ఐవి సోకిన తల్లి నుంచి శిశువుకి ఈ వ్యాధి సంక్రమించవచ్చు. కానీ హెచ్ఐవి సోకిన గర్భిణీ స్త్రీలకు ప్రస్తుత కాలంలో ఈ ఏఆర్వి మందులు ఇవ్వడం వలన మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ జరగడం కూడా చాలా అరుదుగా మనం చూస్తున్నాం. ఈ 4 మార్గాల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా హెచ్ఐవి సంక్రమించే అవకాశం అంతగా లేదనే చెప్పొచ్చు. హెచ్ఐవి అనేది మన శరీరం యొక్క రక్షణ వ్యవస్థపై దాడి చేసే ఒక రకమైనటువంటి ఆర్ఎన్ఏ వైరస్. ఇది ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన జీవి. ఈ వైరస్ వల్లనే ఈ ప్రమాదకరమైన ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది. ఎవరికన్నా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకింది అంటే అది జీవితాంతం వారిని అంటిపెట్టుకునే ఉంటుంది తప్పనించి పూర్తిగా నిర్మూలించబడదు అని మనం గమనించాలి. అసలు ఈ హెచ్ఐవి ఏ విధంగా మనకు హానికరంగా చేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరంలో వ్యాధులతో పోరాడి తనని తాను రక్షించుకునే ఒక రక్షణ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. దాన్నే మనం ఇమ్యూనిటీ లేదా ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. మన మీద దాడి చేసే వివిధ రకాలైన అంటురోగాల్ని కలుగజేసే క్రిములతోనూ కొన్ని రకాలైన క్యాన్సర్ కారక కణాలతో నిరంతరం పోరాడుతూ మనల్ని వాటి బారి నుంచి రక్షిస్తూ ఈ ఇమ్యూనిటీ పనిచేస్తూ ఉంటుంది. ఈ ఇమ్యూన్ సిస్టంలో ఒక అతి ముఖ్యమైన భాగమే CD4 అనబడే ఒక తెల్ల రక్త కణం. శరీరంలోకి ప్రవేశించిన వైరస్లు ఈ CD4 కణాల్లోకి చేరి సంఖ్యాపరంగా వృద్ధి చెందడానికి ఈ CD4 కణాలను వాడుకుని చివరికి వాటినే విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో CD4 కణాల సంఖ్య పడిపోయి ఇమ్యూనిటీ లేదా రోగనిరోధక శక్తి నిర్వీర్యం అయిపోతుంది. దీంతో రోగికి వివిధ రకాలైన అంటురోగాలు సంక్రమిస్తాయి. వీటినే మనం ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇవే కాక కొన్ని రకాలైన క్యాన్సర్స్ కూడా రావచ్చు. ఇక వైరస్ డైరెక్ట్గా తన ప్రభావాన్ని కిడ్నీ, గుండె, మెదడు ఇలా చాలా కాలం పాటు వాటి ప్రభావం చూపడం వల్ల అవయవాల పనితీరు దెబ్బతినవచ్చు. ఇలాంటి పరిస్థితి కానీ వస్తే అప్పుడే మనం ఎయిడ్స్ వచ్చినట్టుగా చెప్తాం. హెచ్ఐవి ఇన్ఫెక్షన్కి చికిత్స తీసుకోకపోతే అది ఎయిడ్స్కి దారితీస్తుంది. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా.